GHMC గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంతకుముందు ఏంటంటే లిమిటెడ్ ఏరియా ఉండే. ఇప్పుడు నెక్స్ట్ అగైన్ ఒక 27 మున్సిపాలిటీలో కలుస్తున్నాయి ఇప్పుడు అన్నీ కూడా. సో ఈ GHMC అన్నీ కూడా ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతాయో అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి. ఈ మున్సిపాలిటీ పరిధి పెరిగిన తర్వాత కొన్ని మున్సిపాలిటీలు వచ్చి GHMCలు కలిసిన తర్వాత ఈ హైదరాబాద్లో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏ ఏరియాలో కొద్ది ప్రైస్లు ఏమైనా అంటే హైక్ ఎక్కడ ఎక్కువ కనిపించింది కంపేర్ టు 4 కంపేర్ చేస్తే? ఎక్కువ కంపేర్ చేస్తుంటే మనకి సౌత్ మార్కెటే బాగుంది. సౌత్ సైడ్ ఏంటంటే ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది, రేపు వచ్చే మెట్రోకి నియర్ బై ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే అన్ని రకాలుగా ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో ORR ఉంది, ఇటు హైవేస్ ఉన్నాయి, ఇటు ఎయిర్పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీరు లోపలికి ఎంట్రీ అవ్వడానికి పెద్ద టైం పట్టదు. ఇటు మీరు వెస్ట్ సైడ్కి వెళ్ళాలన్నా, ఇటు ఈస్ట్కి వెళ్ళాలన్నా సెంటర్ పాయింట్ అవుతుంది. వరంగల్ హైవేకు ఉన్న అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి నెక్స్ట్ రాజధాని పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియా వరంగల్. సో ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే హైదరాబాద్ నెక్స్ట్ క్యాపిటల్ సిటీ అవ్వచ్చు అంటున్నారు. అందరు అనుకుంటున్నారు కానీ అది అఫీషియల్గా అప్డేట్ రాలేదు ఇంకా. బట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ అదైతే కనుక వరంగల్ అనేది సెకండ్ క్యాపిటల్ అవుతుంది. అండ్ నేను పర్టికులర్లో ఒక పాయింట్ ఏం చెప్తా అంటే ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, బట్ రీసేల్కి ఈజీ ఆప్షన్స్ ఉండాలి. ఎగ్జిట్ షుడ్ బి ఈజీ. ఎంట్రీ ఈజీగానే ఉంటుంది, ఎంట్రీ అనేది చాలా ఈజీ, కానీ ఎగ్జిట్ ఇంపార్టెంట్. రేపు మనం ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా డెవలప్ చేసుకోవాలన్నా, లేదా అమ్ముకోవాలన్నా ₹2 ప్రాఫిట్స్ వచ్చేటట్టు ఉండాలంటే ఎగ్జిట్ రీసేల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫస్ట్ కొనాలి. నమస్తే, వెల్కమ్ టు 3T రియల్ ఎస్టేట్. సో ఇవాళ మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు. సో సార్తో ఇవాళ మనం డిస్కస్ చేయే టాపిక్ ఏంటంటే మనకి GHMCలో కొన్ని ఏరియాస్ని కలపడం జరిగింది. దానివల్ల GHMC పరిధి అనేది పెరిగింది. సో ఇదే కాకుండా ORR దాటి కూడా ఇప్పుడు సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో ORR దాటి సిటీ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి మనకి సిటీకి, అంటే ORR దగ్గరలో నివసించే వారికి ఎటువంటి ఫెసిలిటీస్ అందుతున్నాయి? సో ఇట్లాంటి టాపిక్స్ కొన్ని సార్తో డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. సో అయితే ఇప్పుడు మనకి GHMC ఎక్స్పాన్షన్ అనేది మన రీసెంట్గా పెరిగింది. మనకి ORR దాటి ఆల్మోస్ట్ ORRకి అయితే కవర్ అయిపోయింది. ORR దాటి కూడా ఇప్పుడు సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అవుట్స్కట్స్? GHMC గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంతకుముందు ఏంటంటే లిమిటెడ్ ఏరియా ఉండే. ఇప్పుడు నెక్స్ట్ అగైన్ ఒక 27 మున్సిపాలిటీలో కలుస్తున్నాయి ఇప్పుడు అన్నీ కూడా. సో ఈ GHMC అన్నీ కూడా ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతాయో అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, రోడ్స్ కానీ కనెక్టివిటీస్ కానీ ఈజీ అవుతుంది, అన్ని రకాలుగా డెవలప్మెంట్స్ రావడానికి ఫాస్ట్గా ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇంతకుముందు మనం ఏం చూసినామంటే ఇన్నర్ రింగ్ రోడ్ చూసినాం, తర్వాత ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ వరకు అంతా కూడా మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ సరౌండింగ్ ఉన్న ఏరియాస్ అన్నీ కూడా GHMCలో కలిసినాయి. దాంతోపాటు నెక్స్ట్ మార్కెట్ ఎక్కడ ఉంటుందంటే ఈ ORR నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆ మొత్తం ఏరియా కవర్ అయిపోదు. సో కోర్ ఏరియాస్ కొన్ని ఉంటాయి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్టింగ్ అవ్వడానికి రావడానికి రోడ్స్ మంచిగా ఉన్న ఏరియా, కొంచెం పాపులేషన్ ఎక్కువ ఉన్న ఏరియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తగా ఎక్కడ వస్తుంది, ORR టు రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువ ఉన్నారో లేదా ఎక్కడైతే జాబ్ క్రియేషన్ ఎక్కువ ఉన్నదో అలాంటి ఏరియాలో కొంచెం ఫాస్ట్గా అప్రిషియేషన్ అవుతుంది. అక్కడ తొందరగా ఎక్స్పాన్షన్ అవుతుంది, జనాలు వచ్చి ఉంటారు. సో జనాలు ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే జాబ్ క్రియేషన్ అవుతుందో అప్పుడు వస్తారు. సో ఎప్పుడైతే జనాలు వస్తారో ఆటోమేటిక్గా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, దాని దగ్గర డిమాండ్ పెరుగుతుంది. సో అన్నిటికీ మూలం జాబ్ క్రియేషన్. సో జాబ్ క్రియేషన్ జరగాలంటే కంపెనీస్ రావాలి. సో ORR టు రీజనల్ రింగ్ రోడ్ నెక్స్ట్ మార్కెట్ అవుతుంది. సో ఇవి కలవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, హైదరాబాద్ లిమిట్స్లోకి వస్తాయి, గవర్నమెంట్ ఇంకెక్కువ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. సో దానివల్ల ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూ మొన్నటిదాకా ఉన్న రేటుకి ఇప్పుడు ఈ కోర్ ఏరియాలో కలపడం వల్ల ఆటోమేటిక్గా ల్యాండ్లో గవర్నమెంట్ ప్రైజెస్ మారిపోతాయి. సో ఛార్జెస్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి సిటీ ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద జనాభా ఉన్నప్పుడు ఖచ్చితంగా సిటీ ఎక్స్పాన్షన్ చేయాలి. ఎంతసేపు ఒకటే దగ్గర ఉంటే సరిపోదు కదా, సిటీని ఎక్స్పాన్షన్ చేయాలి. సో ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేది పెరుగుతుంది. సో అక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో అన్ని వైపులో ఎక్కడ తీసుకున్నా కూడా మనం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ కనెక్టివిటీ అనేది చాలా ఈజీ యాక్సెస్ ఉంది. నెక్స్ట్ మెట్రో ఎక్స్పాన్షన్, ఇప్పుడు ఫ్యూచర్ ప్రపోజల్ రీజనల్ రింగ్ రోడ్ ఒకటి, తర్వాత అన్ని హైవేస్ ఎక్స్పాన్షన్ అవుతున్నాయి. ఇలా హైదరాబాద్ సరౌండింగ్ మీరు ఏ హైవే ఎక్కినా మీకు ఎక్స్పాన్షన్ వర్క్లు కనిపిస్తాయి. దీంతోపాటు రేడియల్ రోడ్ కనెక్టివిటీస్, ఈ కనెక్టివిటీ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా జనాల ఫ్లో పెరుగుతూ అవుతుంది.
సో ఇది రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా సరౌండింగ్ డెవలప్మెంట్స్ అనేది వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఏదైతే ఈ మున్సిపాలిటీస్ పెరగడం మనకి మొత్తం ఇంక్లూడ్ చేయడం వల్ల సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా డిమాండ్ పెరుగుతుంది. కాకపోతే అక్కడ ఎంత తొందరగా డెవలప్మెంట్స్ వస్తాయి, అక్కడ ఎంత తొందరగా కంపెనీస్ వస్తాయో దాన్ని బేస్ చేసుకొని గ్రోత్ అవుతుంది. అంతేగాని డెవలప్మెంట్ ఎక్స్పాన్షన్ అయినంత మాత్రాన కూడా సరిపోదు. సో హైదరాబాద్కి ఆ పొటెన్షియల్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ సరౌండింగ్ ఏరియాలో డిమాండ్ బాగుంటుంది. సో దీనివల్ల రియల్ ఎస్టేట్లో కొంచెం ఒకటి ప్లస్ ఏంటంటే రేట్లు పెరుగుతాయి, అంతా కొంచెం మార్కెట్లో అప్రిషియేషన్ వస్తుంది, కొంచెం హైప్ కనిపిస్తుంది, అంతా బాగానే ఉంటుంది. కాకపోతే కొన్ని లాసెస్ కూడా ఉంటాయి. అంటే ప్రైస్ ఒకటేసారి పెరిగిపోవడం వల్ల అందరు ఎఫర్ట్ చేయలేరు. ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత మనకి ప్రైజెస్ ఏ రేంజ్లో పెరిగినాయి సార్? ఎంత పర్సెంటేజ్ పెరిగినాయి సిటీ అవుట్స్కట్స్ అంటే? ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి తీసుకుంటే పెద్ద అగ్రెసివ్గా ఎక్కడ చేంజెస్ రాలేవు, చిన్న వేరియేషన్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా 45,000 ఉంది అనుకోండి, ఇప్పుడు 50,000 ఉంటుంది. అంటే 3 to 5,000 ఒక 10,000 వేరియేషన్లోనే ఉంటుంది తప్ప మరీ ఎక్కడో 1 lakh డబుల్ ట్రిపుల్ ఇంత వేరియేషన్ అనేది ఉండదు అనమాట. సో కాబట్టి ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఉండడానికే అనుకుంటే కనుక ఈ ఏవైతే ఇప్పుడు మున్సిపాలిటీస్ మనకి కలిసినాయో సో ఆ సరౌండింగ్ ఏరియాలో తీసుకోవచ్చు. ఓఆర్ఆర్కి దగ్గరగా టౌన్కి దగ్గరగా ఏవైతే ఉన్నాయో నియర్ బై తీసుకోవచ్చు. లేదు అక్కడ మనం అంత అఫోర్డ్ చేయలేమన్నప్పుడు మనం రీజనల్ లింక్ రోడ్ వరకు వెళ్ళాలి. అక్కడ కూడా వస్తలేమన్నప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. సో ఇంకా ముందుకెళ్ళి దూరం ఎక్కడో కొనేదానికన్నా రీజనల్ లింక్ రోడ్కి చుట్టుపక్కల మన బడ్జెట్లో చూసి ఈరోజు కూడా 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్ రీజనల్ లింక్ రోడ్. ఓఆర్ఆర్ చుట్టుపక్కల తీసుకుంటే 40,000 కూడా గజం దొరికే ఏరియాలు కొన్ని ఉన్నాయి, 30 నుంచి 40,000 కూడా దొరుకుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌత్ మార్కెట్ ఉంది, ఎగ్జాంపుల్ మనకి ఏదైతే శ్రీశైలం హైవే ఉంది, ఇటు కొంగరకలాన్ ఉంది, ఆదిబట్ల ఉంది, రావిర్యాల ఉంది, ఈ ఏరియాలో కూడా మనకు దొరుకుతాయి. 30,000 40,000 రేంజ్లో వచ్చేస్తాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా తక్కువలో వస్తాయి మీకు. అంటే మీరు ఎంత డిస్టెన్స్ వెళ్తున్నారు, సో అక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని కూడా ప్రైస్లో వేరియేషన్ అనేది ఉంటుంది. సో దీనివల్ల మార్కెట్ కొంచెం ఓకే, బట్ ఏంటంటే కొంచెం ప్రతి ఒక్కరు కూడా ఆడ అఫోర్డ్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది ఇంకా రాను. కాబట్టి అక్కడే కాకుండా అక్కడ నుంచి నలువైపులా సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి మన జాబ్ ఎక్కడైతే ఉందో మన వర్కింగ్ ప్లేస్, మన బిజినెస్ ప్లేస్ దానికి నియర్ బై చూసి జనాలుగా ఉంటారు. బట్ ఏ ఏరియాకు ఉండే డిమాండ్ ఆ ఏరియా ఉంటుంది. అట్లని చెప్పి మున్సిపాలిటీలు మొత్తం కలుపుతున్నారు కదా జిహెచ్ఎంసీలో, ఈ ఏరియాలో డెవలప్ అయితే ఇవి కావు అనేది ఉండదు. ఎవ్రీ ఏరియా హ్యాస్ దేర్ ఓన్ ఆపర్చునిటీ. సరే అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ మున్సిపాలిటీ పరిధి పెరిగిన తర్వాత కొన్ని మున్సిపాలిటీలు వచ్చి జిహెచ్ఎంసీలు కలిసిన తర్వాత ఈ హైదరాబాద్లో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఏ ఏరియాలో కొద్ది ప్రైస్లు ఏమైనా అంటే హైక్ ఎక్కడ ఎక్కువ కనిపించింది కంపేర్ టు 4 కంపేర్ చేస్తే? ఎక్కువ కంపేర్ చేస్తుంటే మనకి సౌత్ మార్కెటే బాగుంది. సౌత్ సైడ్ ఏంటంటే ఇక్కడ ఎక్స్పాన్షన్కి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది, రేపు వచ్చే మెట్రోకి నియర్ బై ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే అన్ని రకాలుగా ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో ఓఆర్ఆర్ ఉంది, ఇటు హైవేస్ ఉన్నాయి, ఇటు ఎయిర్పోర్ట్ ఉంది, అండ్ ఇక్కడ నుంచి మీరు లోపలికి ఎంట్రీ అవ్వడానికి పెద్ద టైం పట్టదు. ఇటు మీరు వెస్ట్ సైడ్కి వెళ్ళాలన్నా ఇటు ఈస్ట్కి వెళ్ళాలన్నా సెంటర్ పాయింట్ అవుతుంది. కాబట్టి సౌత్ మార్కెట్ అనేది బాగుంది ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ వెస్ట్ సైడ్ కూడా ఏంటంటే ఆల్రెడీ వెస్ట్ సైడ్ మనం తెలుసు, వెస్ట్ మార్కెట్ అంతా ఫస్ట్ నుంచి అగ్రెసివ్గా డెవలప్ అయింది. వెస్ట్ నుంచి ఇప్పుడు సౌత్ వైపు మరలింది అంతా కూడా. సో ఎక్కువ శాతం జనాలు ఇప్పుడు వెస్ట్ నుంచి సౌత్కి వస్తున్నారు. సో సౌత్ సైడ్ ఎక్కువ డిమాండ్ ఉంది ఫ్యూచర్లో, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రపోజల్స్, ఇక్కడ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇక్కడ జరుగుతున్న రోడ్ వైండ్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ సైడ్ జనాలు ఎక్కువ వస్తున్నారు. సో ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ తీసుకుంటే అంటే గతంలో ఒక 5 years బ్యాక్ ఉన్న కన్స్ట్రక్షన్స్కి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ఈస్ట్ సైడ్. సో ఈస్ట్ సైడ్ ఏంటంటే అప్ టు మనకి ఏదైతే మనకి చౌటుప్పల్ రూట్ ఉందో, సో చౌటుప్పల్ వరకు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ బాగుంది. మేజర్గా అయితే ఇప్పుడు ఏదైతే మనకి ఈ హయత్ నగర్ కానీ, హయత్ నగర్ దాటిన తర్వాత కుంట్లూరు కానీ, ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఓఆర్ఆర్కి బిఫోర్ పెద్దంబర్పేట వరకు బాగుంది ఏరియా. సో ఇప్పుడు నెక్స్ట్ అక్కడ నుంచి ముందుకు వెళ్తుంది. సో ఈ ఏరియాలో ఏంటంటే కొంచెం హైవేస్ ఉన్నాయి, సేమ్ అగైన్ సిటీకి దగ్గర ఎల్బీ నగర్కి జస్ట్ ఒక 1/2 hour డ్రైవ్లోనే అన్ని అవైలబిలిటీస్ ఉంటాయి కాబట్టి మెయిన్ సెంటర్ నుంచి నియర్ బై ఉన్న ఏరియా అట్లా. సో నార్త్ దానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ మేజర్ గ్రోత్ ఎక్కడ సైడ్ ఎక్కువ వచ్చిందంటే సౌత్. ఇప్పుడు ఈ హైకోర్ట్ షిఫ్టింగ్ అవ్వడం కావచ్చు, తర్వాత మెట్రో రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఇలా అన్ని డెవలప్మెంట్స్కి సౌత్ అనేది ఎక్కువ శాతం ఉంది. అందుకే మీరు చూడండి సౌత్లో మీరు ఎయిర్పోర్ట్ రూట్ వెళ్తుంటే పెద్ద పెద్ద డెవలపర్స్ ఎవరైతే మన హైదరాబాద్లో ప్రెస్టీజ్ కావచ్చు, అపర్ణ కావచ్చు, సుమధుర కన్స్ట్రక్షన్ కావచ్చు, జైన్ కావచ్చు, తర్వాత ఇలాంటి చాలా కంపెనీస్ ఆల్రెడీ వాళ్ళ అపార్ట్మెంట్స్, హై రైజ్ బిల్డింగ్స్ కడుతున్నాయి. సో ఇక్కడ ఎందుకు కడుతున్నాయి అంటే రీజన్ ఎయిర్పోర్ట్ ఒకటి, పీవీఎన్ఆర్ యాక్సెస్ ఉండడం ఒకటి, అన్ని రకాలుగా ఇది కొంచెం ఈజీ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈస్ట్లో తీసుకుంటే ఘట్కేసర్ సరౌండింగ్ ఏరియాస్, ఈ ఏరియాలు కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. బట్ ఇట్ టేక్ సమ్ టైమ్. బట్ ఏ ఏరియాకు ఉన్న డిమాండ్ ఆ ఏరియాకు ఉంటుంది. సో నెక్స్ట్ 10 yearsలో మాత్రం ఈ ఏవైతే మున్సిపాలిటీలు కలిసినాయో ఇవన్నిట్లో కూడా గ్రోత్ చూడవచ్చు మనం ఇంకా బాగా. ఓకే. సో అయితే ఇప్పుడు కంపేర్ టు ఈ 3 హైవేలు అంటే బెంగళూరు హైవే, ముంబై హైవే, మేడ్చల్ హైవే ప్లస్ మనకి వరంగల్ హైవే,
ఈ నాలుగిటిని కంపేర్ చేస్తే మనకి వరంగల్ హైవే అనేది కొంచెం గ్రోత్ తక్కువే అంటారు ఎప్పటికీ. వరంగల్ హైవేకు ఉన్న అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి నెక్స్ట్ రాజధాని పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియా వరంగల్. సో ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే హైదరాబాద్ నెక్స్ట్ క్యాపిటల్ సిటీ అవ్వచ్చు అంటున్నారు. అందరు అనుకుంటున్నారు కానీ అది అఫీషియల్గా అప్డేట్ రాలేదు ఇంకా. బట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ అదైతే కనుక వరంగల్ అనేది సెకండ్ క్యాపిటల్ అవుతుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే మామునూరు ఎయిర్పోర్ట్ అది వస్తున్నాయి, చాలా రోజుల నుంచి వింటున్నాం, కానీ ఎంత స్పీడ్గా అవుతుందో చూడాలి. ఎయిర్పోర్ట్ వరకు తొందరలో స్టార్ట్ చేయబోతున్నాము అని చెప్తున్నారు. ఈ తొందరలోనే ఉంటుంది ఎప్పుడు, కానీ అది ఎంత తొందరగా అవుతుందన్న చూడాలి. రియాలిటీ, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ అది వస్తుంది ఇది వస్తుంది అని అందరు చెప్తూనే ఉన్నారు, కానీ వర్క్ జరగాలి, వర్క్ స్టార్ట్ కావాలి. అనౌన్స్మెంట్ల మీద గ్రోత్ పెరిగిపోదు ఎప్పుడు. సో వర్క్ అనౌన్స్మెంట్ అయినప్పుడు ఒకటి, వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఒకటి, కంప్లీట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ప్రైజ్ ఉంటుంది. సో ఇప్పుడు అనౌన్స్మెంట్లో చాలా బాగా అగ్రెసివ్గా జరుగుతున్నాయి కాబట్టి ఆ మామునూరు అనే ఒక ఎయిర్పోర్ట్ అనేది ఎక్స్పాన్షన్ వర్క్ ఉంది. సో ఆ ఎయిర్పోర్ట్ వస్తే ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది. సెకండ్ వచ్చేసి యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్. ఇటు యాదాద్రి కావచ్చు, తర్వాత స్వర్ణగిరి టెంపుల్ కావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల ఏంటంటే టూరిజం బాగుంది. తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా పేరుంది. ఐటీ కారిడార్ ఆల్రెడీ ఉప్పల్ ఈ ఏరియాలో ఉంది ఆల్రెడీ. సో ఈ ఏరియాని బేస్ చేసుకొని ఫ్యూచర్ ఇంకో 10 yearsలో మంచి గ్రోత్ ఉంటుంది. కానీ మరీ ఇక్కడ ఈస్ట్ సైడ్ ఉన్న ఇంకొకటి ఏంటంటే మరీ ఎక్కడో లోపల కాకుండా కొంచెం టౌన్కి, హైవేలకి, సో ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయో, జనసాంద్రత ఎక్కడైతే ఎక్కువ ఉందో అలాంటి ఏరియాలో కొంచెం డెవలప్మెంట్ ఫాస్ట్ వస్తుంది. మరీ తక్కువలో వస్తుంది కదా, ఎక్కడో లోపలికి వెళ్ళిపోవద్దు. డెవలప్మెంట్ ఉన్న దగ్గర. అండ్ నేను పర్టికులర్లో ఒక పాయింట్ ఏం చెప్తా అంటే ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, బట్ రీసేల్కి ఈజీ ఆప్షన్స్ ఉండాలి. ఎగ్జిట్ షుడ్ బి ఈజీ. ఎంట్రీ ఈజీగానే ఉంటుంది, ఎంట్రీ అనేది చాలా ఈజీ, కానీ ఎగ్జిట్ ఇంపార్టెంట్. రేపు మనం ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా డెవలప్ చేసుకోవాలన్నా, లేదా అమ్ముకోవాలన్నా ₹2 ప్రాఫిట్స్ వచ్చేటట్టు ఉండాలంటే ఎగ్జిట్ రీసేల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫస్ట్ కొనాలి. సో అలా వరంగల్ హైవేకి ఏంటంటే మోస్ట్ అండర్ రేటెడ్ హైవే అని చెప్పొచ్చు. బట్ స్కోప్ ఉంది. ఆ బ్రిడ్జ్ వర్క్లు కంప్లీట్ అయిపోయి ఆ రోడ్లన్నీ ఎక్స్పాన్షన్ తొందరగా జరిగితే, ఏవైతే మెట్రో ఎక్స్పాన్షన్స్ కావచ్చు, బుల్లెట్ ట్రైన్స్ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇట్లా చాలా ప్రపోజల్స్ ఉన్నాయి యాదాద్రి టెంపుల్కి. అండ్ ఆ స్కోప్ కూడా ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ వర్క్ అంత అగ్రెసివ్గా లేదు. ఓకే, నేను అబ్జర్వ్ చేసింది. సో అక్కడ వర్క్ ఎంత స్పీడ్గా కంప్లీట్ అయితే అంత స్పీడ్గా మార్కెట్ పికప్ అవుతుంది. బట్ డ్యామ్ షోర్గా మాత్రం పెరుగుతుంది. వరంగల్ హైవేకి అయితే స్కోప్ ఉంది. ఈ హైవేలో పెరగదనే సమస్యనే లేదు, ఎందుకంటే ఆల్రెడీ గట్కేసర్ వరకు చాలా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు గట్కేసర్ నుంచి మేజర్ మార్కెట్ ఇటు బీబీ నగర్ కానీ, తర్వాత ముందుకు వెళ్తే మనకి యాదాద్రి టెంపుల్ వరకు, టెంపుల్ దాటి ఆలేరు, జనగాం, వరంగల్. సో ఆలేరు, జనగాం వరకు కూడా ఫ్యూచర్ ఉంది ఖచ్చితంగా. బట్ ఇట్ టేక్ సమ్ టైమ్. ఏ హైవే అయినంతే ఏదో ఇలా కొన్నాం రేపే అయిపోతుందని చెప్పనీకి లేదు. ఇట్ టేక్ మినిమం 10 years, 5 to 10 years వెయిట్ చేస్తా అంటేనే మీరు ఓఆర్ఆర్ దాటి బయటికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఓకే సార్, అయితే మా వ్యూవర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఒకసారి మీ డీటెయిల్స్ ఒకసారి కెమెరాకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి గైడెన్స్ కావాలన్నా ఒక బ్రదర్ లాగానే హెల్ప్ చేస్తా. 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.